హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నోరూరించే గోంగూర మటన్ కర్రీని ఇంట్లోనే చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. తెలుగువారిలో ఎక్కువ మంది నాన్ వెజ్లో ఎక్కువగా ఇష్టంగా తినే గోంగూర మటన్ కర్రీ. ఈ గోంగూర మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ గోంగూర మటన్ కర్రీ అన్నంలోకే కాదండి, చపాతీ, రోటీ, పుల్కా దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని గోంగూరని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఈ గోంగూరని నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. మనం తీసుకునే మటన్ బట్టి గోంగూరని తీసుకోవాలి. ఇప్పుడు గోంగూరలో కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి. 2-3 సార్లు గరిటెతో కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. గోంగూర మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే గోంగూర చికెన్ కూడా వండుకోవచ్చు. చూడండి, గోంగూరలో వాటర్ అంతా ఇంకిపోయి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం షాజీరా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయలు దోరగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం మటన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. సుమారు నేను ఇక్కడ 200 గ్రాముల మటన్ తీసుకున్నానండి. మటన్ అంతటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాను ఎక్కువగా వేసుకోకూడదండి. మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. మటన్ టమాటాని 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్టు వేసుకొని ఒకసారి మొత్తం అంతటిని కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కారం మటన్కి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు ఈ మటన్ని మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేలా 5 నిమిషాల పాటు మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఈ మటన్ని బాగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి. మటన్ ఉడకటానికి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుందండి. ఈ మటన్ ఉడకటానికి సుమారు అరగంట టైం పడుతుందండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి మటన్ బాగా ఉడికింది. ఇలా ఉండగానే ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఈ గోంగూర మటను బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఉండగానే కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ కూర రెడీ అయిపోయింది. ఈ గోంగూర మటన్ కర్రీ అన్నంలోకే కాదండి, బిర్యానీ, పుల్కా, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.